తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి విరియాలి. క్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క మనపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. వాతావరణ మార్పులు చాలా సంభవిస్తున్నాయి. ఈదురుగాలు, చలిగాలు బాగా వస్తున్నాయి. దానివల్ల శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా విజృంభించే అవకాశం ఉంది. అందులో మరీ ముఖ్యంగా ఆస్తమా అని చెప్పవచ్చు. వాడుక భాషలో దమ్ము, ఎగపోత అని చెప్పేసి అంటారు. శ్వాస వారికి సరిగా అందక ఆ ప్రమాదం వస్తూ ఉంటుంది. ఇలా ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, వస్తే ఎలా తగ్గించుకోవచ్చు, రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉన్నాయా, వచ్చాక తగ్గించడానికి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనేవి తెలుసుకుందాం. ఈ వాతావరణ మార్పులు మారినప్పుడు వర్షాకాలంలో ఈదురుగాలులు ఉండడం వల్ల, వాతావరణం చల్లబడిపోవడం వల్ల చాలామందికి ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందులో అస్తమా వ్యాధి ఒకటి, బ్రాంకైటిస్, లంగ్స్కి వస్తుంది. సరైనటువంటి శ్వాస వీళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలా కొంతమందిలో ఈ సీజనల్ చేంజెస్ వచ్చిన ప్రతిసారి ఊపిరితిత్తుల పైన భారం పడుతుంది. మరి అలాంటి వారు ఏం చేస్తే మంచిది అని చూసినట్లయితే, ఈ వర్షంలో తడవకుండా ఉండడం, చలిగాలి లేకుండా వూలెన్ రగ్గులు అలాంటి వాటితో శరీరాన్ని కాపాడుకోవడం ఎంతైనా మంచిది. తర్వాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉన్నప్పుడే భుజించడం చాలా మంచిది. చల్లబడ్డ ఆహార పదార్థాలు కానీ, నిల్వ చేసిన ఆహార పదార్థాలు అసలు తినకూడదు. తాగే నీరు కూడా వేడి చేసుకొని తాగడం చాలా మంచిది. వేడిగా ఉన్నప్పుడే నీటిని తాగడం ఎంతైనా శ్రేయస్కరం. తర్వాత వీళ్ళకి డిఫరెంట్ స్మెల్స్, బయట గాళ్ళు, దుమ్ము, ధూళి కూడా పడవు. అలా దుమ్ములో, ధూళిలో బయటకు వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంతైనా అవసరం. మాస్క్ లాంటివి ధరించడం కొంతవరకు వీరిని కాపాడుతుంది. శ్వాస అందదు కనుక ఆ మాస్క్స్ వీళ్ళకి పనిచేయవు. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఇంట్లోనే ఉండి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండడం ఎంతైనా మంచిది. నివసిస్తున్న ఇంటికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ అస్థమా వ్యాధి పెరుగుతుందో, ఆయాసంలా ఇలా ఏ పని చేయలేకపోతే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటారు. అలా పైనే గాలి, శ్వాస అందనట్టు అనిపిస్తుంటుంది. శ్వాస పూర్తిగా తీసుకోలేకపోతుంటారు. మరి అలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అట్లాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్లు పైన చెప్పిన పద్ధతుల్లో ఆహార నియమాలు, ఆహార పదార్థాలని తీసుకోవాలి. అలాగే వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా వాటిని తట్టుకునే విధంగా వస్త్రధారణ కానీ, మన జీవన శైలిని కానీ మార్చుకోవడం ఎంతైనా అవసరం. చలిపూట చాలా పూర్తి రాత్రిలో చలిలో వెళ్ళడం చేయకూడదు. దానివల్ల కూడా ఈ శ్వాస సంబంధ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. ఒంటికి సరిపడినటువంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు. చల్లని మజ్జిగ కానీ, చల్లని పెరుగు కానీ తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు అస్సలు తాగకూడదు. పళ్ళ రసాలు, ఆరెంజెస్ కానీ, మోసంబి, బత్తాయి ఇలాంటివి తీసుకోవచ్చు. మిగతా పాలు, టీ ఇలాంటివి తీసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. ఇలా ఈ విధంగా మనం వీటి యొక్క సూచనలను, సలహాలను జాగ్రత్తగా పాటిస్తున్నట్లయితే ఈ ఆస్తమా వ్యాధి దరిదాపుల్లోకి రాదు.
ఒకవేళ వస్తే ఏ విధంగా స్పందించాలి చూసినట్లయితే ఈ వ్యాధి వచ్చిన వారికి పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్స అందించే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి, శ్వాస అని చెప్పి పౌడర్ ఉంటుంది. ఇది రోజు ఒక స్పూన్ ఒక గ్లాస్ నీళ్ళు వేసి బాగా మరిగించేసి అరకప్పు వరకు తయారు చేసి దాన్ని కషాయం అంటాం, ఎక్స్ట్రాక్ట్ అంటాం. ఆ విధంగా తయారు చేసి ఉదయం పరిగెడుపున తాగండి. మళ్ళీ అలాగే సాయంత్రం ఈ మందు తీసుకున్నాక అరగంటకి డిన్నర్ చేయండి. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆస్తమా వ్యాధి నుండి బయటపడవచ్చు. ఈ ఆస్తమా వ్యాధి మరీ ముఖ్యంగా వర్షాకాలంలో, అలాగే శీతాకాలంలో, రానున్న శీతాకాలంలో కూడా ముమ్మరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే ఈ మందు వాడినట్లయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్గా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో సూచించినటువంటి సలహాలు యథాప్రకారం పాటించండి. ఆహార నియమాలు పాటించండి. ఈ ఆస్తమా బారిన పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైనా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించండి. మీకు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంది. ఇక సెలవు, ఉంటాను.